కాకినాడ తునిలో పాప జాన్వి మిస్ అయ్యి ఇప్పటికి 11 రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి జాడ దొరకలేదు. అయితే ఈ మధ్య కాలంలో అమావాస్య ఉండడంతోటి పాపని ఏదైనా క్షుద్ర పూజలకి వాడుంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈరోజు మనతో దీనిపైన మాట్లాడడానికి అటు గురువుగారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. అంటే కాకినాడ తునిలో 3 ఏళ్ల పాప అదృశ్యం అవ్వడం జరిగింది. దాని తర్వాత అమావాస్య కూడా రావడం జరిగింది. అంటే దీనిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి ఛాన్స్ ఉందంటారా? పాప దొరికే అవకాశం ఉందంటారా? మరొక 9 రోజులలో పాపకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందబోతూ ఉన్నది. ఇది అమ్మవారు ఇచ్చినటువంటి మాట. మరొక 9 రోజులు అంటే 21 రోజులలో ఆ పాపకు సంబంధించి సర్వేజన సుఖినో భవంతు, అందులో ఆ పాప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాస్తవానికి కూడా నేను ఈ పాప గురించి ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయాలి అని చెప్పి నా మనసు పూర్తిగా అనుకున్నా. అనుకోకుండా ఈ స్టూడియోకు రావడము, ఈ వీడియో చేయడం జరిగింది తప్ప వాస్తవానికి కూడా ఆ పాప ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఒక మనిషి ఏమీ తినకుండా ఎన్ని రోజులు బతుకుతాడు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. సో క్షుద్ర పూజలకు ఒకవేళ ఆ పాపను వినియోగించినట్టయితే రేపటి కాలంలో విపరీతమైనటువంటి కష్టాలను వారు అనుభవించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సాధన అనేటువంటిది మనం కూర్చొని చేసే సాధన. ఒక జపము అనేటువంటిది అది ఎవరికి వారు సాత్విక ఆహారాన్ని తీసుకొని అమ్మవారి సాధన చేయడం ద్వారా వారికి ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ వీరిని బలివ్వండి అని కానీ లేదా వారిని బలివ్వండి అనేటువంటిది కానీ ఎప్పుడు ఎవరు కోరరు, ఏ అమ్మవారు కూడా. వెనుకటి కాలంలో కేవలం బూడిద గుమ్మడికాయను మాత్రమే బలిగా పెడితే 100 మేకలను దాంతో సమానం ఒక బూడిద గుమ్మడికాయ, రాచగుమ్మడి, లైక్ ఇది ఏదైనా కూడా. అలాంటిది చాలామంది చెప్తున్నారు పాపను క్షుద్ర పూజలలో వాడుతున్నారు అని కానీ, లేదా అమావాస్య రోజు బలిస్తున్నారు అని కానీ, లేదా మరొకరు అక్కడ పాము ఉన్నది, ఆ పాము తినేసింది ఆ పాపను అనేటువంటి విషయాలు కానీ, లేదా అసలు వాస్తవానికి ఆ పాపను పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఎందుకు అంత నెగ్లెక్ట్గా ఉన్నారు? ఇవాళ రేపు ఎవరు ఎటు వెళ్తున్నారు? ప్రజెంట్గా సమాజం బాలేదు. సో క్వశ్చన్ మనకే అది. ఇప్పుడు రేపు ఏం జరిగినా కూడా మనకే ఇబ్బంది. తల్లిదండ్రులే కదా ఇప్పుడు బాధపడేది. ఇప్పుడు కుక్క వెళ్ళింది ఎక్కడికో, ఆ పాపతో పాటుగా కుక్క వెళ్ళింది, కుక్క తిరిగి వచ్చింది, పాప తిరిగి రాలేదు అని చెప్పి ఆ కుక్కనుకు ట్రాకర్ పెట్టి పంపించారు. అదేమైంది? మళ్ళీ ఆ కుక్క కూడా వచ్చి చనిపోయింది. అది దానికి ఏమైనా ఆహారం ఎవరైనా పెట్టారా? దీని వెనుక వాస్తవానికి కూడా పెద్ద మిస్టరీ మాత్రం 100కు 200% ఉంది. అది ఏదున్నా కూడా ఖచ్చితంగా మీరు ఇంకొక 9 రోజులలో, కేవలం 9 రోజులలో ఖచ్చితంగా ఆ విషయానికి సంబంధించింది మీరు 100% చూస్తారు. ఎందుకంటే పాప తిరుగుతూ ఉన్నది, మ్యాక్సిమం ఎక్కడనో తిరుగుతూ ఉన్నది, ఒకటే దగ్గర ఉండలేదు. సంథింగ్ రాంగ్. అంటే ఇప్పటి వరకు కూడా చాలామంది జ్యోతిష్కులు కావచ్చు, ఆస్ట్రాలజిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా పాప ఇంటికెళ్ళి వాస్తు బాలేదు, అందుకనే పాప కూడా మిస్ అయింది, దాని తర్వాత కుక్క కూడా చనిపోయింది అని చెప్తున్నారు. అంటే ఇలాంటివి అని పాప మిస్ అయిన సందర్భంలో కూడా ఇలాంటివన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు? ఇక్కడ పాప మిస్ అయింది. ఆ పాపను మనము దొరకబట్టుకోవాలి. అవునా కాదా? వాస్తుతోనేం పని ఇక్కడ? ఎందుకు వాస్తు? పాపే లేదు అక్కడ. నువ్వు పాపను తీసుకువచ్చు, నువ్వు వాస్తురీత్యా ఏం చేస్తావో చెయ్యి. మీకు దమ్ముంటే ఆ పాప ఎక్కడుందో ఆచూకీని ప్రశ్నశాస్త్రం ద్వారా చూపించి చెప్పండి, పలానా దగ్గర ఉంది అని చెప్పి. దక్షిణం వైపుగా ఆ పాప తిరుగుతూ ఉన్నది, దక్షిణం వైపుగా ఆ పాప ఆనవాళ్ళు ఉన్నవి. వారింటి నుండి దక్షిణం వైపుగా ఒకటి తూర్పు దిశగా, ఈ 2 దిశలలో ఆ పాప ఉండడం కానీ పాపకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ దొరుకుతవి. ఇది గమనించుకోదగ్గ విషయం. కనుక వారెవరో వెళ్ళి
చేయమని చెప్పండి. ఏదైనా ఉంటే పని కావాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్‌లో కడుపు కోత, ఒక తల్లి బాధలో మనకు వాస్తు బాగాలేదు, నేను ఇది పూజ అది ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ! అలాంటివి మనం ఇప్పుడు చేయకూడదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే ఆ అమ్మవారిని ఒకటే కోరిక. ఆ తల్లికి ఏం కావద్దు, చిన్న పాపకు సురక్షితంగా ఇల్లు చేరాలి. ఇల్లు చేరే విధంగా మనము ఆశీస్సులు ఇవ్వాలి. ఇంతే. అమ్మవారి దయ వల్ల ఆ పాప తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా. తిరిగి వస్తుంది కావచ్చు. కానీ ఎవ్వరైనా తల్లిదండ్రులు ఇవాళ రేపు పిల్లలను చాలా శ్రద్ధగా చూసుకోవాలి. ప్రజెంటు సిచ్యువేషన్ బాలేదు బయట. క్షుద్ర పూజలకు పాపను తీసుకువెళ్ళారు అమావాస్య ముందు అంటే వాళ్ళ తండ్రి గారు వెళ్ళారు. తండ్రి వెళ్ళిన తర్వాత వెనుక పాప వెళ్ళింది. కానీ దీన్ని ఒక ప్లాన్తో మాత్రం అయితే తీసుకొని పోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా కోఇన్సిడెంట్గా పాప వెళ్ళిపోయింది. నిజంగా అంటే జనరల్గా నేను చెప్తున్నాను, నా నిజ జీవితంలో జరిగింది. ఎవరు నమ్మినా నమ్మకున్నా నేను చెప్పేది చాలా అక్షర సత్యం. నాకిద్దరు పాపలు. మా చిన్న పాప అంతా 2019 బర్న్, అంటే 2024లో జరిగింది. అంటే 4 ఇయర్స్ ఉంటాయి దానికి, అంతే కదా, 4 ఇయర్స్ 5 ఇయర్స్. మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేది. థర్డ్ ఫ్లోర్లో ఉండేది. ఆమె ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఫస్ట్ క్లాస్ చదివేటువంటి పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న మొబైల్ నుండి ఫోన్ చేసింది. పట్టిగా జనరల్గా హాయ్ హలో అని చెప్పి మాట్లాడుకుంటారు ఇద్దరు. మేమేదో పని మీద ఉంటే మా ఇంటికి వాళ్ళ ఇంటికి సుమారుగా 500 మీటర్స్ మధ్యలో గల్లీ. ఆ పాప వాళ్ళ నాన్న లంచ్కి వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ పాప నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. మా ఇంటికి వచ్చేసి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే కింద ఉన్న రా అని చెప్పంటే ఇది వెళ్ళిపోయింది. మా పాప ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది కిందికి. మాకు తెలియదు, మేము చూస్తూ ఉన్నాం. కిందికి వెళ్ళిపోయింది. మా మిస్సెస్ది ఫోన్ తీసుకొని పోయింది. ఫోన్ చేస్తే కడి చేస్తుంది. ఎటు చూసినా ఎక్కర్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతారు, నవ్వుతున్నారు, కడి చేస్తున్నారు. ఎంత టెన్షన్ ఉంటుంది, ఎక్కడున్నది తెలియదు. మళ్ళీ వాళ్ళ స్కూలుకు వెళ్ళి పలానా వ్యక్తి పలానా అమ్మాయి అని చెప్పి వాళ్ళ నాన్నగారి ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మది ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే మా ఇంటికి వచ్చింది పాప. మా ఇంటి అంటే అక్కడ ఆ ఒక్క క్షణము తల్లడిల్లిపోయినాం మేము. మరి 9 రోజులు అవుతుంది ఇక్కడ. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? కనుక దయచేసి తల్లిదండ్రులను ఎవరు ఇబ్బంది పెట్టకండి. వారి బాధ అది వారికే తెలుసు. కనుక తిరిగి రావాలి, తిరిగి వస్తుంది అని అందరూ కూడా కోరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, అంతే. అంటే గురువుగారు, పాపతో వెళ్ళినటువంటి కుక్క ఏదైతే ఉందో మూగ జీవాలకు ఏదైనా వచ్చినప్పుడు గుర్తించే శక్తి ఉంటుంది అని అంటారు. పాపతో వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కూడా అది వింతగా ప్రవర్తించడము, దాని ప్రవర్తనలో మార్పు రావడము అనేది చాలా జరిగింది. దాని తర్వాత ఒక 3 డేస్ తర్వాతనే కుక్క చనిపోవడం. దాన్ని కూడా చాలామంది అంటే క్షుద్ర పూజలు జరగడం వల్లే కుక్కకు కూడా ఇలా జరిగిందా అనే మాటలు కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అమ్మ, మనము మనుషులము, అందరు ఒక తీరుండరు. కుక్కలు కూడా అన్ని కుక్కలు గ్రహిస్తాయని మనం ఎట్లా అనుకుంటాం? అది ఆ కుక్క 100కు 200% దానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యంగా ఉందని మనకేం తెలుసు? అది ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేసిందో, ఏం తిన్నదో, దానికి సంథింగ్ రాంగ్ ఏమైందో ఆ క్షణాన తెలియదు కదా. దానికి ఏమైనా వైరసే సోకిందో? ఎందుకు అనుకున్నాం మనం? ఇట్లా కూడా ఎందుకు అనుకోవద్దు? వైరసే సోకవచ్చును. ఒకవేళ వైరస్ అక్కడ అడవిలోకి అది వెళ్ళిందో, వీరు జీపీ ట్రాక్ అక్కడ పెట్టినటువంటి సందర్భాలలో ఏం జరిగిందో. సో కనుక క్షుద్ర పూజే అని మనం ఎందుకు నిర్ధారణ చేసుకోవడం? బీ పాజిటివ్. ఎందుకు? ఇప్పుడు మనం మాట్లాడేటువంటిది ప్రతిదీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళ రిలేటివ్స్ చూస్తారు. సో ఎప్పటికైనా కూడా మనం మంచి మాత్రమే మాట్లాడుకోవాలి. ఆ పాప తిరిగి రావాలని అనుకుందాం. ఆ కుక్క యొక్క భవిష్యత్తు అక్కడికే ఉన్నది, దాని జీవితం. దట్స్ ఆల్. అంటే మీకున్న అనుభవంతోటి ఈ పరిస్థితుల్లో అంటే ఇంతమంది ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఈ విషయంగా చివరిగా ఏం చెప్తారు? పాప తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా. ఫస్ట్ పాయింట్, దక్షిణం దిశ, తూర్పు దిశలలో ఖచ్చితంగా ఒకసారి గట్టిగా ప్రయత్నం చేయండి.
పాప ఆనవాళ్ళు ఏదో ఒకటి కనబడుతుంది. రెండో విషయము వాటర్ రిలేటెడ్ ఏరియాలలో కూడా కొంత చూసే ప్రయత్నం చేయండి. వాస్తవానికి పాప తప్పిపోయినటువంటి క్షణానికి స్వాతి నక్షత్రం అయితే పడింది. స్వాతి నక్షత్రం అంటే మనకు రాహువు దానికి అధిపతి. అదేవిధంగా సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. సో స్వాతి నక్షత్రము అంటే దీనికి వాస్తవానికి కూడా రాహువు అధిపతి కనుక రాహువు ఏంది, పూజలు పునస్కారాలు, ఏదైనా మంత్ర సాధన, ఇందులో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అదేవిధంగా సప్తమంలో కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు. కుజుడు అంటే మనకి ఇక్కడ కొంత అగ్రెసివ్, అంటే చెప్పలేం, ఏదైనా లైక్ రాజకీయ పార్టీలే కావచ్చును, లేదా ఎవరైనా బిజినెస్ రిలేటెడే కావచ్చును. అంటే ఒక మార్కెట్లో నేను గొప్పగా ఒక వెలగాలి అని అనుకునేటువంటి వారు, ఒక యుద్ధంలో నేను గెలవాలి అని అనుకునేటువంటి వారు, అంటే ఇది కలియుగం. కానీ ఇక్కడ ఏమిటి యుద్ధాలు, ఓట్ల రాజకీయమా, లేదా వారు పనిచేసేటువంటి బిజినెస్ రిలేటెడా, చాలా ఉంటాయి. సో అందులో నాకు విజయం లభించాలి అని అనుకునేటువంటి వారైనా కావచ్చును, ఎవరిదో ఖచ్చితంగా ఒక చేయి మాత్రం అందులో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పెద్ద ఎత్తున మంత్రసిద్ధి ఉండేటువంటి వారు కావచ్చును, లేదా లైక్ ఒకవేళ ఈ యొక్క రాజకీయంగా కానీ పెద్ద బిజినెస్ రకంగా కావచ్చును. మళ్ళీ ఇక్కడ వారికి దగ్గరి వాళ్ళే, ఈ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెడు చేయడానికి తోడ్పడినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అది ఏ విషయమైనా కూడా రాబోయే 9 రోజులలో బయటికి రాబోతున్నది. థ్యాంక్ యూ గురుగారు. అంటే ఇది పరిస్థితి. పాప మిస్ అయ్యి చాలా రోజులు కావస్తుంది, దాదాపుగా 10 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ తెలియలేదు. అంటే పాప వస్తుంది అనే నమ్మకంతో కూడా తల్లిదండ్రులు ఇప్పటి వరకు వేచి చూస్తున్నారు. చాలామంది కూడా దీనిపైన దుష్ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది. పాప తిరిగి వస్తుందనే నమ్మకం కూడా చాలా మందికి కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.